భారత దేశవాళీ క్రికెట్ లో కర్ణాటక ఓపెనర్ దేవదత్తు పడిక్కల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ తన బ్యాటు నుండి పరుగుల వరద పారుతుంది. కేవలం 5 మ్యాచ్ల్లోనే ఏకంగా 4 సెంచరీలు బాది త్వరలో జరగబోయే టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్ ఎంపికకు ముందు సెలెక్టర్ల దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. అతని అద్భుత ఫామ్ ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ ప్రదర్శన అసాధారణంగా ఉంది. అతను ఆడిన 5 మ్యాచ్లలో వరుసగా సెంచరీలు చేస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. న్యూజిలాండ్ తో స్వదేశంలో జరగనున్న సిరీస్ కు భారత జట్టును ఎంపిక చేయనున్న తరుణంలో ఈ యువ బ్యాటర్ ఈ స్థాయిలో రాణించడం చాలా కీలకంగా మారింది. పడిక్కల్ కేవలం పరుగులు చేయడమే కాకుండా చాలా వేగంగా స్ట్రైక్ రేట్ ను రొటేట్ చేస్తూ పరుగులు సాధించడం అతని బ్యాటింగ్ పరిణితిని తెలియజేస్తుంది. భారత జట్టులో ప్రస్తుత ఓపెనింగ్ స్థానానికి తీవ్రమైన పోటీ ఉంది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లు ఇప్పటికే తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు. అయితే పడిక్కల్ కనబరుస్తున్న ఈ స్థిరమైన ఫామ్ అతన్ని బ్యాకప్ ఓపెనర్ గా లేదా మిడిల్ ఆర్డర్ లో ఒక ఆప్షన్ గా పరిగణించేలా సెలెక్టర్లను ఒత్తిడికి గురి చేస్తుంది. గతంలో కూడా ఐపీఎల్ లో మరియు దేశవాళీ టోర్నీలలో పడిక్కల్ తన సత్తా చాటాడు. కానీ ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో అతని ప్రదర్శన కెరీర్ లో బెస్ట్ అని చెప్పవచ్చు. పడిక్కల్ బ్యాటింగ్ లో సాంకేతిక అత్యంత ఆకట్టుకునే అంశం. ఎడమ చేతి వాట బ్యాటర్ కావడం అతనికి అదనపు బలం. క్రీజులో పాతుకుపోయి ఇన్నింగ్స్ ను నిర్మించడంలో పడిక్కల్ సిద్ధహస్తుడు. విజయ్ హజారే ట్రోఫీలో అతను సాధించిన 4 సెంచరీలు కేవలం ఫ్లాట్ పిచ్లపై వచ్చినవి కావు, విభిన్న పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకొని చేసినవి. మిడిల్ ఆర్డర్ ప్లేయర్లు ఫామ్ లేదా ఇతర కారణాల దృష్ట్యా టీమిండియా మిడిల్ ఆర్డర్ లేదా ఓపెనింగ్ లో ఖాళీ ఏర్పడితే పడిక్కల్ మొదటి ప్రాధాన్యతగా మారే అవకాశం ఉంది. రాబోయే న్యూజిలాండ్ సిరీస్ లేదా తర్వాత జరిగే సిరీస్ లలో పడిక్కల్ ను టీమిండియాలోకి తీసుకుంటారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. సెలెక్టర్లు యువ రక్తాన్ని ప్రోత్సహించాలనుకుంటే పడిక్కల్ కంటే మెరుగైన ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేదు. విజయ్ హజారేలో ఇప్పటివరకు 5 మ్యాచ్ల్లో 4 సెంచరీలు అనేది ఏ స్థాయి క్రికెట్ లోనైనా ఇది చిన్న విషయం కాదు. అదే ఊపును అతను కొనసాగిస్తే దీంతో సెలెక్టర్లు అతనిపై దృష్టి పెట్టే అవకాశం కూడా ఉంది. ఒకవేళ న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అతన్ని సెలెక్ట్ చేసి తుది జట్టులో స్థానం దక్కకపోయినా తర్వాత సిరీస్ లోనైనా అతనికి అవకాశం దక్కడం ఖాయం. మొత్తంగా భారత క్రికెట్ భవిష్యత్తులో పడిక్కల్ ఒక కీలక బ్యాటర్ గా ఎదగడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.